ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు. మనకి ఈ రెండింటినీ గమనించుకోవాలి. సో లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి, అది సెకండరీ ఆప్షన్. సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డబుల్ ట్రాన్సిట్ అనేది ప్రయత్న స్థానము, సిబ్లింగ్స్, షార్ట్ జర్నీసు, ప్రదేశం మారడం మీద చూపిస్తుంది. కాబట్టి మీరు గతంలో ఏవైతే ప్రయత్నం చేశారో సంవత్సరం పాటు ఉంటుంది దాదాపుగా ఈ డబుల్ ట్రాన్సిట్. అందులో మొదటి 6 నెలలు ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం గురువు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు, కర్కాటకంలోకి వచ్చేసి. ఈ సంవత్సరం అది కాకుండా గురువు 3 రాసులు మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే కాస్త ఎక్కువ ప్రయత్నం ఏవైతే మీరు చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు అనేది సక్సెస్ అవుతాయి. కొన్ని అగ్రిమెంట్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటారు. గతంలో ఎప్పటి నుంచో పలానా అగ్రిమెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటివి కూడా ఇక్కడ మీకు ఫలిస్తాయి. రెండవ విషయం ఏంటంటే, మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేదా గతంలో ఏమైనా ఇద్దరి మధ్యని మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అది కొంతవరకు క్లియర్ అవ్వడానికి డబుల్ ట్రాన్సిట్ అనేది చక్కగా తోడ్పడుతుంది. అలాగే సహోదరుల సహకారము, గతంలో ఏవైతే మీరు కొన్ని అగ్రిమెంట్స్ ఇంకా క్లోజ్ అయిపోయింది, అది అవ్వదు, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందో లేదా అనుకునేటువంటివి కూడా చక్కగా ఎక్స్టెండ్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇది 3వ స్థానం అనేది సప్తమ స్థానానికి భాగ్యస్థానం. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఒక హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మీ యొక్క సంతానానికి వారు ఏదైనా వ్యాపారపరంగా చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి డబుల్ ట్రాన్సిట్ 2 గ్రహాలు 3వ స్థానాన్ని ఎలా అయితే వీక్షిస్తున్నాయో, ఏకాదశ స్థానంలో కూడా కుజుడు కేతువు ఎప్పుడైతే లాభంలో ఉన్నాడు, ఇది కూడా ఒక రకంగా మంచిదే. కాకపోతే ఇది మరీ 2 గ్రహాలు మనకి లాభస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ లాభాలు రావాలనే దాంట్లో కొంత ఘర్షణలు కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి సరే మీరు వ్యాపారాల్లో ఉన్నారు కానీ లాభం వస్తున్నట్టే వస్తుంది, కానీ ఎక్కడో గండి పడుతుంది, ఎక్కడో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారంటే లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః అనే మంత్రం చేయండి. మరి గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి. గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు ఎక్కువగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడము. ఈ సంవత్సరం కూడా మీకు పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీలైనంత మటుకు దుర్గా అష్టోత్తరం చదువుకున్నట్లయితే పంచమ రాహు వల్ల కూడా ఏవేవో ఇమాజినేషన్స్ ఏదో అయిపోతుందనేటువంటి భయం కూడా మీకు తొలగిపోతుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే, ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడున్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు. కొంచెం జల సంబంధంగా ఈ నేవీ వాళ్ళు వెళ్ళే ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా. అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు, అదే రకంగా మనకు వర్షం కూడా పడింది. మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి, మంత్రి రవి అవుతున్నాడు. కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం, ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో, ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది. అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు, లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు, ఏదైనా ఒక దేశం కావచ్చు. ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే 2 months కూడా మన ఇండియాలోని కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు, దేవతా ఆలయాల మీద కూడా అటాక్స్ జరగనున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత స్లీపర్ సెల్స్ వల్ల ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ
ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్సిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక కొంతమంది చూడండి ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి పర్సనల్ చార్ట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ వచ్చింది అనుకోండి, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, వాళ్ళ పర్సనల్ చార్ట్లో 3వ భావం మీద కనెక్ట్ అయింది, అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది. మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను, అనుకూలిస్తుందా లేదా అనుకుని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు 4వ భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి. ఈ డబుల్ ట్రాన్సిట్ 4వ భావంలోకి రావాలి. దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క దిశ పనికి వస్తుందని చెప్పారు శాస్త్రంలో. ఎక్కడా కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి, దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు. 4 దిశలు మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుందని చూసుకోండి. మనకి వీడియోలు కూడా పెట్టాము, ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి. రుణములు లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలండి. మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం, ఒక్కోసారి లోన్స్ రావు, కానీ రుణం లభించాలంటే 6వ భావం మీద ఉండాలి, రుణం తీర్చాలంటే 5వ భావం మీద ఉండాలి. అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం ఒక ఎత్తు అయితే కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి. అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. లేదంటే ఉద్యోగం రావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకోవచ్చు. మరి కొంతమందికి సంతానం ఉండదు, అలాంటి వారు దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోండి. మరియు దీంతో పాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి 4వ స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము, ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడం, 6వ స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు. అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది ఏనాడ్స్ ఏం జరుగుతుందని కాల్సిన యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు. అవేవి మిమ్మల్ని ఎక్కడా ఆపవు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి. దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు. శ్రీమాత్రే నమః.